కొంతసేపు ఆడుకున్నా పరిగెత్తినా ఆయాసం వస్తుండేది. దీనివల్ల వీటన్నింటికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. గదికి మధ్య తలుపులు ఏ విధంగా ఉంటాయో మన శరీరంలో కూడా గుండెలో ఉన్న 4 గదుల మధ్య రక్త సరఫరా నియంత్రించడానికి 4 కవాటాలు అమర్చబడి ఉంటాయి. ఏ కారణం చేత ఈ కవాటాలు దెబ్బతింటే మన శరీర భాగాలకు రక్త సరఫరా కుంటుపడుతుంది. అలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇప్పుడు మనతో పాటు ఉన్న సంపత్ కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు కవాటాలకి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎటువంటి శస్త్రచికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని ప్రతి మూలకు రక్తాన్ని ఒకే స్థాయిలో పంపించేది గుండె. ఈ కండరయుత నిర్మాణం అనేక రక్తనాళాలతో కూడి ఉండి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఈ గుండెలో 4 గదులుండగా పై 2 గదులను ఎంట్రియా అని, కింది 2 గదులను వెంట్రికల్స్ అని అంటారు. ప్రతి గదిని వేరు చేస్తూ కండరయుత అడ్డుగోడలుండగా ఒక గదిలోంచి మరొక గదిలోకి రక్తాన్ని ఒకే మార్గంలో పంపించేందుకు 4 కవాటాలు కూడా ఉంటాయి. కుడివైపు కింది గదులకు మధ్య ఉండే కవాటం ట్రైకస్పిడ్ వాల్, ఎడమవైపు కింది పై గదులకు మధ్య ఉండేది మైట్రల్ వాల్. కుడి కింది గది నుండి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాలకి మధ్య ఉండేది పల్మనరీ వాల్, ఎడమ కింది గదికి అయోటాకి మధ్య ఉండేది అయోటిక్ వాల్. గుండెలో 4 కవాటాలు ఉంటాయండి. కుడి పక్క 2, ఎడం పక్కన 2 ఉంటాయి అన్నమాట. ఈ కవాటాలు ఏంటంటే మన రూమ్ నుంచి రూమ్కి వెళ్ళటానికి తలుపులు ఉన్నట్లే ఈ కవాటాలు కూడా ఒక డైరెక్షన్ లో బ్లడ్ ఫ్లో అవటానికి మాత్రమే పనిచేస్తాయి. ఇలా కిందకు ఓపెన్ అయినప్పుడు పైనుంచి కిందకు ఫ్లో వస్తుంది అనమాట. మరి కింద ఛాంబర్ పంప్ చేసేటప్పుడు వేరే కవాటం ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తుంది, ఈ కవాటం మూసుకుపోతుంది వెనక్కి రాకుండా. సో ఒకే డైరెక్షన్ లో బ్లడ్ ఫ్లో వెళ్ళటానికి పనికి వచ్చాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుండె కనుక చూస్తే మనం ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు గుండెలో 4 గదులు ఉంటాయండి. కుడి పక్క 2 గదులు, ఎడం పక్క 2 గదులు ఉంటాయి. మరి గది నుంచి గదికి రక్తం వెళ్ళేటప్పుడు మధ్యలో కవాటాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, కుడి పక్క పై గదికి కింద గదికి మధ్యలో ఇక్కడ కవాటం ఉంది. మరి ఈ కింద నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళం ఈ దారిలో ఇక్కడ ఒక కవాటం ఉంటుంది. అలాగే ఎడం పక్కన ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఈ కింద దాని నుంచి బయటికి అయోర్టా అంటాం, ఆ పైపులోకి వచ్చే దారిలో ఇక్కడ ఒకటి ఉంది. ఇలా 4 కవాటాలు ఉంటాయండి గుండెలో. కవాటాలు సన్నగా లేదా ఎక్కువ మందంగా అవటం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. సన్నగా అయితే రంధ్రం పూర్తిగా మూసుకోక రక్తం లీక్ అవుతూ ఉంటుంది. మందం అయితే వాల్వ్ ఓపెన్ అవ్వక రక్తం తక్కువగా ప్రవహించి శరీర భాగాలకు తక్కువ సరఫరా అవుతుంది. అంతేకాదు గుండెలో ఒత్తిడి అధికమవుతుంది. కవాటాలకు ఏవైనా సమస్యలు వస్తే శరీరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. గుండె మెయిన్ బాధ్యత ఏంటి? బాడీకి సరిపడా రక్తాన్ని పంప్ చేయాలి. ఎందుకు? ఆ రక్తంలో ఆక్సిజన్, మరి గ్లూకోజ్, కావాల్సిన విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ రక్తంలో గుండా వెళ్ళాలంటే గుండె బాగా పంప్ చేయాలి. మరి గుండెలోంచి ఫ్లో బయటికి రావట్లేదు సరిగ్గా, నేరో అవటం వల్ల కానీ లేదా లీక్ అవటం వల్ల గుండెలోంచి బయటికి రావట్లా. దాంతో ఏమవుతుంది? ఫార్వర్డ్ ఫ్లో తగ్గి మిగతా బాడీలో అన్ని టిష్యూస్కి ఆక్సిజన్ అన్ని సప్లై సరిగ్గా ఉండదు. అదొకటి. రెండోది బ్యాక్వర్డ్ ప్రెషర్ వస్తుంది. బ్యాక్వర్డ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఒక్కోసారి లంగ్స్లో ప్రెషర్ పెరిగిపోయి లంగ్లో ఫ్లూయిడ్ కలెక్ట్ అవటం, పల్మనరీ ఎడిమా రావటం జరుగుతాయి. మరి హార్ట్ మీద కూడా వర్క్ లోడ్ పెరుగుతుంది. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై చేయాలంటే 2 సార్లు 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. మరి అంతా పని చేసినప్పుడు గుండె కూడా టైర్ అయిపోతుంది. అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు వీళ్ళు. కాళ్ళకు వాపులు రావటం, ఆయాసం రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ఆధునిక వైద్య విధానాల వల్ల మైటల్ స్టెనోసిస్ వంటి కవాటాలకు సంబంధించిన వ్యాధుల వల్ల తలెత్తే ప్రమాదాల తీవ్రత తగ్గినా మన దేశంలో ఇంకా ఇది ప్రధాన సమస్యగానే ఉంది. వాల్వ్కు సంబంధించిన వ్యాధులు సాధారణంగా చిన్నపిల్లల్లో అధికంగా చూస్తుంటాం. వాల్వ్స్ దెబ్బతిన్నప్పుడు ఎక్కువ శాతం మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తుండగా వీలు కానప్పుడు సర్జరీ వరకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి ఇది బాగా నేరో అయిన తర్వాత బాగా దెబ్బతిని దీన్ని బెలూన్తో ఓపెన్ చేయలేం అనుకున్నప్పుడు కానీ లేదా వాల్వ్ లీక్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు వీళ్ళకి ఆ టైంకి జనరల్గా పేషెంట్స్కి కూడా ఏమవుతుందంటే సిమ్టమ్స్ వస్తాయి. కాళ్ళకు వాపు రావటం, ఆయాసం రావటం, గుండె పెద్దదవటం, మరి ఎక్కువ టెస్ట్లో చాలా తేడాలు ఇవన్నీ తెలుస్తాయి. మరి తెలిసినప్పుడు మనం 2 రకాల ఆపరేషన్ ఉన్నాయి. ఒకటి వాల్వ్ రిపేర్ చేయటం, రెండోది వాల్వ్ మార్చటం అనేది. జనరల్గా వాల్వ్ కనుక నేరో అయ్యి మనం రిపేర్ చేయడానికి వీలైతే లీక్ అవుతున్నా కూడా రిపేర్ చేయటానికే ట్రై చేస్తాం. ఎందుకంటే మనం ఎన్ని కొత్త మెకానికల్ వాల్వ్స్, ఆర్టిఫిషియల్ వాల్వ్స్ వచ్చినా కూడా మనకి న్యాచురల్గా వచ్చిన వాల్వ్ చాలా గొప్ప వాల్వ్. అది దానికి రిజెక్షన్ ఉండదు, దానికి చాలా రకాల మందులు అవసరం ఉండదు, అవి పనిచేసినట్టు ఇంకేది పనిచేయలేదు. అందుకని వీరంత వరకు ఓన్ వాల్వ్ రిపేర్ చేయడానికే ట్రై చేస్తాం అనమాట. అటువంటి పరిస్థితి కనుక కుదరలేదు, ఇది రిపేర్ చేయడానికి పనికిరాదు అనుకున్నప్పుడు వాల్వ్స్ మార్చాల్సి వస్తుంది. దానికి ఆర్టిఫిషియల్ వాల్వ్స్ ఉంటాయి. అవి 2 రకాలు ఉంటాయి. ఒకటి మెకానికల్ వాల్వ్స్ అంటాం, అంటే మెటల్తో తయారైనటువంటి వాల్వ్స్. రెండోది టిష్యూ వాల్వ్స్ అంటాం, అంటే ఏంటంటే మన పిగ్స్ నుంచి, పందుల నుంచి తీసి, హార్ట్లోంచి తీసింది కానీ లేదా మరి ఆవు దూడల గుండె చుట్టూ, అన్ని గుండెల చుట్టూ కూడా ఒక పొర ఉంటుంది, పెరికార్డియం అని. ఆవు దూడల చుట్టూ, గుండె చుట్టూ ఉన్నటువంటి పొరను కనుక తీసి కొన్నిసార్లు వాల్వ్స్ తయారు చేస్తాం.
బోవెన్ టిష్యూ వాల్వ్స్ అంటాం. ఈ 2 రకాల వాల్వ్స్ వాడుతూ ఉంటామండి. గుండె కవాటాలు మార్పిడి చేయించుకున్న వారికి దానిపైన రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది కనుక వీరు రెగ్యులర్ గా డాక్టర్ ని సంప్రదిస్తూ మందులు వాడాలి. ఈ మందులు 2 వైపులా పదునున్న కత్తులు. అంటే ఎక్కువ వాడితే రక్తస్రావం అవుతుంది, తక్కువ వాడితే రక్తం గడ్డ కడుతుంది. ఒక్కసారి వాల్వ్ కనుక మార్చామనుకోండి, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాల్వ్ ఆపరేషన్ చేసినాక ఏ రకమైన జాగ్రత్తలు అంటే, ఇప్పుడు మనం మెకానికల్ వాల్వ్ వేసామనుకోండి, ఇప్పుడు బ్లడ్ బయట పడితే ఏమవుతుందండి, బయట పడితే బ్లడ్ క్లాట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మన బాడీలో మెకానికల్ వాల్వ్ పెడితే లీఫ్లెట్స్ అలా మూవ్ అవుతూ ఉంటాయి, దాని మీదుగా బ్లడ్ వెళ్తూ ఉండదు. మనం వెళ్ళినప్పుడు దాని మీద బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉండదు. అది న్యాచురల్ టిష్యూ కాదు కదా. క్లాట్ అయిందంటే డిస్క్లు మూవ్ అవటం ఆగిపోతాయి, సడన్గా హార్ట్ ఆగిపోతుంది, లేదా చిన్న చిన్న క్లాట్స్ పడి బ్రెయిన్కి వెళ్ళి పెరాలిటిక్ స్ట్రోక్స్ రావడం అలాంటివి జరగచ్చు. అందుకని అలాంటివి జరగకుండా ఉంటాకి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ అంటాం. బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంటాయి యాంటీ కోయాగులెంట్స్ అని అంటాం సైంటిఫిక్ లాంగ్వేజ్. అవి జీవితాంతం తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవాలి. ఎంత డోస్ తీసుకోవాలని మేము అడ్జస్ట్ చేసి మళ్ళీ డ్రగ్ కొన్ని టెస్టులు చేసి డిసైడ్ చేస్తాం. డోస్ ఎక్కువ అయితే ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అవ్వచ్చు, ముక్కులోంచి బ్లీడింగ్ అవ్వచ్చు, యూరిన్లో అవ్వచ్చు, లేదా బ్రెయిన్లో అవ్వచ్చు. డోస్ తక్కువ అయితే పెరాలసిస్ లేదా వాల్వ్ స్టక్ అవడం జరగచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి దీన్ని. జీవితాంతం మెకానికల్ వాల్వ్స్ తీసుకున్నాడు ఈ మెడిసిన్ తీసుకోవాలి, టెస్టులు చేయించుకుంటా. తర్వాత రెండోది, ఇది ఈ మెకానికల్ వాల్వ్స్కి బ్లడ్ సప్లై ఉండదు కదా, అందుకని వీటి మీద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్లో సో మెనీ ఆర్గానిజమ్స్ ఒక్కోసారి రావచ్చు. పన్ను పీకుతున్నారు అనుకోండి, బ్లడ్లో బ్యాక్టీరియా ఎంటర్ అవుతాయి. అలాగే మనకు జ్వరం వచ్చినప్పుడు బ్లడ్లో బ్యాక్టీరియా ఉంటాయి. ఇవన్నీ వాల్వ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి అతుక్కున్నాయంటే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అని ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ట్రీట్ చేయడం చాలా కష్టం. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనం సేవ్ చేయడం చాలా కష్టం. అందుకని అది రాకముందే మనం ఎర్లీగా ట్రీట్ చేయాలి. జలుబు దగ్గు వచ్చినా, లేదైనా ప్రొసీజర్ చేస్తున్నా, లేదా ఒక్కొక్కసారి ఇంకెక్కడన్నా యాప్సిస్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా యాంటీబయాటిక్స్ తొందరగా తీసుకోవాలి. మరలా ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, లేడీస్ ఉన్నారనుకోండి, సిజేరియన్ ఆపరేషన్ చేయటమనో లేదా పళ్ళ ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వీటికి కరెక్ట్గా కంట్రోల్ చేయకుండా తీసేశారంటే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ ముందర మమ్మల్ని కన్సల్ట్ చేసి దాన్ని సరిపడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకుంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు కూడా బ్రతికే అవకాశం ఉందండి. గుండె పదిలంగా ఉండాలంటే ఆరోగ్యం గురించిన అవగాహన పెంచుకోవటం అవసరం. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే సత్వరమే పరిష్కారం లభిస్తుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తే అసలు సమస్య ఉండదు. మీకు ఒక విషయం తెలుసా? ద్రాక్ష రసం